ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నమస్తే గురుమా. గడ్డసిమ అమ్మ, మీరు కుండలిని శక్తిపాత సిద్ధ మహాయోగానికి ఒక సిద్ధ గురువు. మహాయోగిని మహాలక్ష్మి గారికి ముందు మహాలక్ష్మిగా మీ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండుండొచ్చు. సో ఈ మహాలక్ష్మి గారి నుంచి మీరు ఈ మహాయోగిని మహాలక్ష్మి గారు అయ్యే లోపల మీ ప్రయాణం ఎలా ఉండింది? మహాలక్ష్మిగా అంటే మీరు స్టార్టింగ్ మీరు ఈ స్పిరిచువాలిటీలో మీరు ఎలాగా మీ ప్రయాణం మొదలుపెట్టారు? ఇవన్నీ మేము వివరాలు తెలుసుకోబోతున్నాము మిమ్మల్ని అడిగి. ఏమైనా క్వశ్చన్స్ పర్సనల్గా అడుగుతారు అనుకోలేదు. ఏమైనా ఆధ్యాత్మిక ప్రశ్నలు వేస్తారేమో అనుకున్నాను. మీరు జీవిత చరిత్ర అడుగుతున్నారు. అంటే ఎప్పుడైనా మహాయోగ ఎవరైనా ఇప్పుడు వివేకానంద గారిని తీసుకోండి, రామకృష్ణ పరమహంస గారి వాళ్ళ జీవిత చరిత్ర నుంచి ఖచ్చితంగా మనం తెలుసుకోగలిగేవి, మనల్ని మనం మార్చుకోగలిగే విషయాలే ఉంటాయి. కాబట్టి మీరు ఈ సిద్ధ గురువు కాబట్టి ఖచ్చితంగా మీ జీవితం నుంచి మేము ఇన్స్పైర్ అయ్యే ఇన్సిడెంట్స్ డెఫినెట్గా ఉండుండొచ్చు. అది తెలుసుకోవాలమ్మా. షూర్. ఇక్కడ నేను ఈ మహాయోగిని మహాలక్ష్మి అని యోగిక్ నేమ్ అండి. అది మా గురువు గారు నాకు దీక్ష అధికారం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క గురువుకి చేసేటప్పుడు దీక్ష యోగిక్ నేమ్ ఇస్తారు. నా పేరు మార్చడానికి అడిగితే నేను మార్చడానికి కుదరదు గురువు గారు, నేను ఇంకా సన్యాస ధర్మంలో లేను కదా, సో కుటుంబ ఆశ్రమంలో కుటుంబ ధర్మంలో ఉన్నాను కదా అన్నప్పుడు ఆయన దాని ముందు మహాయోగిని ఒకటి మార్చారు. సో అది దాని గురించి అయితే అంటే సన్యాస దీక్షలో ఉన్న వాళ్ళందరికీ నేమ్ కూడా మారిపోతుంది. అంటే సన్యాస దీక్ష కానీ లేదా కుటుంబ ధర్మం అనేది లేదు. నాకు ఆ ఇబ్బంది ఉంటుందని నేను నేమ్ మార్చుకోలేను గురువుగారు అన్నప్పుడు దానికి ముందు యాడ్ చేశారు. అంటే 2 పేర్లతో పిలిపించుకోలేనన్న కారణం నేను చెప్పినప్పటికీ సరే అండి అన్నారు. దానికి మహాయోగిని అని పేరు ఉంచారు. సో దాని యోగిక్ నేమ్ అది. ఎప్పుడు నేను మా గురువు పట్ల మీరు గురువుగా చూడడానికి మహాయోగిని కానీ నేనైతే మహాలక్ష్మి అనండి ఎప్పుడు కూడా. ఓకే, నాది ఆధ్యాత్మిక ప్రయాణం మొట్టమొదట మొదలైంది ఎప్పుడు అంటే నా చైల్డ్హుడ్ డేస్ అండి. మొట్టమొదటి మా ఫస్ట్ గురువు మాత్రం మా అమ్మగారు. ఏజ్ చెప్పగలుగుతారమ్మా? కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో వినడానికి. 4-5 ఇయర్స్ ఉంటాయండి. అమ్మో, 4-5 ఇయర్స్ అంటే కార్టూన్ కూడా సరిగ్గా చూడటానికి మాకు చేతరాని వయసు. యాక్చువల్లీ నాకు నా మానసిక స్థితి కానీ లేదా జగత్తు వైపు తెలివి కూడా అంతగా లేదు. కానీ ఆధ్యాత్మికమైన ఆలోచనలు కానీ వాసన కానీ లేదా వాటి గురించి యొక్క కోరిక కానీ తెలుసుకోవాలని కానీ అప్పుడే నాకు మొదలైంది. అంటే ఇప్పుడు మహాయోగి ఎవరు చూసినా వాళ్ళు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు మీకు ఆ ఏజ్ నుంచే మీ పూర్వజన్మ ఇవి అన్నీ అలా వచ్చాయి అనుకోవచ్చు. ఎందుకంటే మాకు మీకు చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి మీకు. చెప్పండి. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉంటేనే ఒక స్థాయికి వెళ్తాం అన్నది కాదు. ప్రయాణం ఎప్పుడు మొదలైనా కూడా మనం ఏ స్థితికైనా వెళ్ళొచ్చు. అది వాళ్ళ పూర్వజన్మ వాసన బట్టి సాధన బట్టి ప్రయాణం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎలాంటి సాధన వచ్చినా కూడా టక్మని కూడా వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు. అంటే వేమన ఇలా మనకి తెలిసిన వాళ్ళే కదా. ఒక బోయివాడు ఎలా వచ్చాడో తెలుసు, ఒక వేమన ఎలా కూడా తెలుసు కదా. సో వాళ్ళ స్టైల్ వాళ్ళది వేరు. నా విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని తరాల నుంచి కూడా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు, ఆత్మజ్ఞానం నేర్చుకున్న వాళ్ళు, ఆత్మజ్ఞానం 10 మందికి అందించే వాళ్ళు ఉండేవారు. అది మోస్ట్లీ లేడీసే ఉన్నారు. మా అమ్మగారి జనరేషన్ మా అమ్మగారు అండ్ మా పెద్దమ్మగారు ఇద్దరు కూడా, మా అమ్మగారు మా పెద్దమ్మగారు సిస్టర్స్ అండ్ ఇద్దరు కూడా ఆధ్యాత్మికంగా చిన్నప్పుడు నుంచి ఒకే దగ్గర ఉండడం, ఇద్దరు కూడా శ్రద్ధగా ఇష్టంగా ఉండడం, కలిసి సాధన చేయటం వల్ల నాకు వాళ్ళ దగ్గరే పక్క ఇల్లులో ఉండేవి. సో నాకు చిన్నప్పటి నుంచి ఏవైతే వాళ్ళు చెప్తూ ఉండడం వినడం వలన నాకు ఆ ఇష్టం, ఆ ప్రేమ, ఆ కోరిక అలా మొదలైంది. అంటే కంప్లీట్గా ఆధ్యాత్మిక వాతావరణంలో మీరు పుట్టి పెరిగారు. అంటే నాకు ఆధ్యాత్మిక వాతావరణం వేరు లేదా మామూలు వాతావరణం వేరు అన్న విషయం నాకు అసలు తెలియని కూడా తెలియదు. 2 ప్యారలల్గానే నడిచాయి. ఓన్లీ మా అమ్మగారు వాళ్ళనే చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నేను అన్నం బాగా తినడం కోసం, తినిపించడం కోసం మా అమ్మగారు కథలు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు చిన్న కథలన్నీ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద కథలు మొదలుపెట్టారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు పుట్టుక అలాంటి విషయాలు కూడా చెప్పేవాళ్ళు. ఆ వయసులోనే చెప్పేవాళ్ళు. నేనేంటంటే అలా చెప్పేటప్పుడు శ్రద్ధగా వినేదాన్ని అని చెప్పి, బాగా తింటానని చెప్పి అన్ని అమ్మకు తెలిసిన నేర్చుకున్న విద్య అంతా కూడా రోజు వాళ్ళకి సత్సంగాలు అయ్యేవి అని చెప్పాను కదా, అవన్నీ నాతో చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు మీరు
ఒక్కలేనమ్మా మీ అమ్మగారి వాళ్ళకి? నలుగురండి. అందరికీ ఈ విధంగానే ఆవిడ తినిపిస్తూ కథలు చెప్తూ ఉండేవారా? లేదు లేదు, నా విషయం పట్ల కొంచెం వేరుగా ఉండేది. అంటే నేను కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించేదాన్ని, వాళ్ళు వినేవాళ్ళు. నాకు వీటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మిగతా వాళ్ళకి అంత లేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చమ్మా అయితే. అంటే ఇప్పుడు మీరు ఈ సిద్ధ మహాయోగానికి సిద్ధ గురువు అయిపోయారు. ఇప్పుడు ఆ తల్లికి పుట్టిన పిల్లలే కాబట్టి మిగతా వాళ్ళు కూడా స్పిరిచువాలిటీలో ఉన్నారమ్మా? అంటే భక్తి తత్వంలో ఉన్నారు. ఓకే, భక్తి తత్వంలో ఉన్నారు. భక్తి అన్నప్పటికీ మరి ఇది వేరే అదే నాకు నెక్స్ట్ క్వశ్చన్. అంటే వాళ్ళు ఏంటంటే భగవంతుడి మీద ప్రేమ, పూజలు, నోములు, వ్రతాలు, పురాణాలు, కథలు అవన్నీ ఉండేవి. కానీ నాకేంటంటే అసలు ఆత్మజ్ఞానం వైపు శ్రద్ధ, కోరిక ఎక్కువ కలిగాయి. నేను మీకు ఇందాక చెప్తున్నాను కదా, కథలు మా అమ్మగా చెప్పేవారని. ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వర కథ చెప్తున్నప్పుడు అమ్మ వాళ్ళకి ఎవరు పుట్టించారని అడిగితే పరాశక్తి నుంచి పుట్టారమ్మా అని చెప్పింది అమ్మ. ఆమె ఎలా పుట్టింది అంటే ఒక ఓంకారం నుంచి పుట్టిందమ్మ అని చెప్పింది. ఓంకారం నుంచి ఎలా, ఓంకారం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే శూన్యం అమ్మ అని చెప్పింది. శూన్యం అన్న పదం నేను ఫస్ట్ టైం వినడం అది. అంటే నాకు ఇంకా భాష కూడా పూర్తిగా రాదన్న విషయం నాకు ఇప్పుడు గుర్తుంది. శూన్యం అనే పదం ఎలా వస్తుందా అంటే ఏంటమ్మా అంటే అసలు ఏమీ లేనిదని శూన్యం అంటారు. ఏమీ లేని దాని నుంచి ఎలా వస్తుందమ్మా అంటే నేను రెట్టించి అడిగినా కూడా మా అమ్మగారు అంతే చెప్పారు. ఇంకా అదే శూన్యం నుంచి రావటం అని. అప్పుడు నాకు అర్థమైంది అమ్మకి తెలియని ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి, వీళ్ళకి తెలీదు, నేనైతే తెలుసుకోవాలి అని ఫస్ట్ క్వశ్చన్ అక్కడే మొదలైంది. నా ఆధ్యాత్మికమైన ప్రశ్న మొట్టమొదటిసారిగా ఉన్నది అదే ఫస్ట్ క్వశ్చన్. మీ క్వశ్చన్స్లో మాకు కూడా బోల్డ్ క్వశ్చన్స్ వచ్చాయమ్మా. ఎందుకంటే మీ అమ్మగారు ఆ వయసులో అలాంటి విషయాలు, అంటే ఒక తల్లి పాత్ర ఎంత క్రూషియల్ ఒక పిల్లల్ని పెంచడంలో అన్నది ఒక క్లారిటీ. ఖచ్చితంగా అండి. ఇక్కడ నేను మీరు చెప్తుంటే నేను ఆపి మరీ మాట్లాడుతున్నాను. నేను ప్రతి పిల్లల జీవితంలో తల్లి పాత్ర చాలా విలువైందండి. అదేమో మీరు భక్తి కథలు చెప్పి పెంచారు, మేమేమో కార్టూన్స్ లేదు. మాకు అప్పుడు ఆ వాతావరణం నాకు చాలానే ఉండేది. విలేజ్ అట్మాస్ఫియర్ అవడంతో ఇంకా మా ట్యూషన్ టీచర్ కూడా రోజు పురాణాలే చెప్పేవాళ్ళు. సో నాన్నగారు వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు. వీధిలో కూడా ప్రతిరోజు కూడా సత్సంగాలు జరిగేవి. సో ఆ వాతావరణంలో నేను పెరగటం వలన అమ్మ కూడా ప్రతి విషయాల్లో మాకు రెండు విధాలుగా చెప్పింది. భక్తి చెప్పేది, ఆత్మజ్ఞానం కూడా చెప్పేది. ఏ సాంప్రదాయం నుంచి దూరం చేయలేదు, ఏ మార్గం నుంచి దూరం అంటే వాళ్ళ ఇంటి ఆచారం ఏదైతే ఉంటుందో పద్ధతులు మారుతూ ఉంటాయి కదండి, వాటితో ఉంటూనే మిగతా అన్ని విషయాల పట్ల ఆటలు, పాటలు, భోజనం, స్కూలింగ్, స్టడీస్, ఎవ్రీవేర్ అన్ని చోట్ల కూడా అమ్మ కరెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీ ఉండాలి అన్న విషయం రెండు చెప్తూ ఉండేది. సాంప్రదాయంలో పెడుతూనే దీంట్లో ఉన్న సత్యం చెప్తూ ఉండేది. సో నాకు దానివల్ల రెండు ప్యారలుగా అలా వెళ్తూ వచ్చాయి. నేను ఇక్కడ ఏ విషయం చెప్దాం అనుకున్నాను చెప్పాను కదా, ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా ఆత్మజ్ఞానం నేర్చుకున్న వ్యక్తి అయి ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మనం చెప్తూ ఉంటాం రకరకాల పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్, వాటర్, ఎర్త్, స్కై, ఇలా మొత్తం చెప్తాం కదా. నేనేమంటానంటే అసలు థాట్ పొల్యూషన్ ఎక్కువ అని చెప్తాను నేను. ఇది రావాలి, బయటపడాలి, అందరూ ఉండాలి అంటే మనకి అందరూ కూడా ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడే వాళ్ళ ఆలోచనలో వాళ్ళ మీద వాళ్ళ క్లారిటీ వస్తుంది. వాళ్ళ మనసు మీద, వాళ్ళ ఆలోచనల మీద, వాళ్ళ పరిస్థితుల మీద, ప్రపంచం మీద, సొసైటీ మీద, వాళ్ళ జీవితంలోని లేదా వాళ్ళ సమస్యలు లేదా వాళ్ళ గోల్స్ అన్ని విషయాల పట్ల ఒక క్లారిటీతో ఉంటారు. తల్లి ఆ క్లారిటీతో ఉంటే పిల్లలకు కూడా వస్తుంది. ప్రతి సమస్య వచ్చినప్పుడు అంటే ఒక ఇన్సిడెంట్ ఉందనుకోండి, మన చిన్నప్పుడు పేరెంట్స్ మనకు చెప్పే కన్నా వాళ్ళు ప్రతి పరిస్థితిలో వాళ్ళు ఎలా ఉన్నారో దాని నుంచే మనం నేర్చుకుంటాం సహజంగా. మనం ఏం చేసినా చెప్పేదానికన్నా చూసేది ఎక్కువ నేర్చుకుంటాం. సో వాళ్ళకి ఏముంటే అదే నేర్పిస్తారు. మన పూర్వకాలంలో కూడా మీరు గమనించండి, ఎంతటి భగవంతుడైనా, రాముడైనా, కృష్ణుడైనా, ఎంతటి వాళ్ళైనా, ఎంతటి శక్తివంత వాళ్ళైనా కూడా రాజ్యానికి రాజులైనప్పటికీ కూడా గురుకులంకి వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ ఆత్మవిద్య నేర్చుకునేవాళ్ళు. శస్త్ర విద్యలు అన్నిటితో పాటు, సంఘంతో విద్యలతో పాటు అన్నిటితో పాటు ఇవి ఖచ్చితంగా నేర్చుకునేవాళ్ళు. కంప్లీట్గా పరిపూర్ణం అయిన తర్వాత రాజ్యాన్ని అప్పగించేవాళ్ళు. అందుకే అప్పుడు అంత బాగుండేది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అలా లేదు. మనకి మార్క్స్ ఇలా అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ, మూవీస్ కానీ, కల్చర్ కానీ మీకు తెలియక్కర్లేదు. సో దీని నుంచి మనం బయట పడేయాలి, వాళ్ళని కొంచెం బాగా ఉంచాలంటే మనం ఇలా ఉండని చెప్పలేము. చాలామంది పిల్లలు నా దగ్గరకు వచ్చేటప్పుడు అడుగుతారు,
మా పేరెంట్స్ చెప్తారు, మేము విందామని అనుకుంటాం, ఇలా ఉండొద్దు అని చెప్తారు, అసలు ఎలా ఉండాలో చెప్పరు అని. నాకు అర్థమైన విషయం ఏంటంటే పాపం వాళ్ళకి తెలియక చెప్పలేకపోతున్నారని. ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మనం ఎలా ఆలోచించాలి, దాన్ని ఎలా తీసుకోవాలి. ఒక ఇన్సిడెంట్ ఉందనుకోండి, ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకుంటున్నామా, ధైర్యంగా తీసుకుంటున్నామా, భయంతో ఉన్నామా, బాగా ఆలోచిస్తున్నామా అన్న పేరెంట్స్ ఎలా ఉన్నారో అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. మన ఎడ్యుకేషన్, స్టడీస్, ఇంట్లో ఇవన్నిటికన్నా ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అడిగే ప్రశ్న నేను ఎక్కడికి బయటకు వచ్చేసినట్టు. అంటే ఆ క్వశ్చన్స్ కంపల్సరీగా తెలుసుకోవాల్సి. అంటే ఇప్పుడు మీ అమ్మగారు నలుగురు పిల్లల్ని ఒకేలా పెంచినా మీరు పూర్తిగా ఆత్మజ్ఞానం కలిపి చెప్పారని చెప్పారు. అంటే ఇది నా గత జన్మల వాసన కూడా అయ్యి ఉండవచ్చు. మిగతా వాళ్ళందరూ భక్తిలో ఉన్నారు, మీరేమో ఇటు ఆత్మజ్ఞానం వైపు వచ్చి ఏకంగా సిద్ధగురు అయిపోయారు. కాబట్టి ఒక తల్లి ఏ రకంగా ఆవిడ శిక్షితురాలు అయ్యుండి మిమ్మల్ని ఎలా పెంచారో, వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలా వాళ్ళని తీసుకున్నారు అన్నది ఇక్కడ బాగా క్లియర్గా తెలుస్తుంది. మనకేంటంటే పిల్లల పెంపకం, పిల్లలు పెరిగేది వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, తల్లి చెప్పేదాన్ని బట్టి పాత్ర కూడా ఉంటుంది. సో అది మరి మన వైపు నుంచి మనం చేయగలం. సో అది ఆ విధంగా నాకు మొట్టమొదటి అలా మొదలైంది. తర్వాత ఇంటి దగ్గర పురాణాలు చదవడము, పురాణాలు చదువుతున్నప్పుడు కానీ కార్తీక పురాణం లాంటివి కానీ లేదా రామాయణం అన్నీ ఇంట్లో ఉండేవి. మహాభారతం, రామాయణం, దేవి భాగవతం, బ్రహ్మంగారి చరిత్ర, కాలజ్ఞానం అన్నీ ఉండేవి. వాళ్ళు చదువుతున్నప్పుడు సత్సంగం చేసుకుంటున్నప్పుడు వింటూ ఉండేదాన్ని. అమ్మగారు వాళ్ళ గురువుగారు వచ్చేవాళ్ళు, వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎప్పటికప్పుడు సత్సంగం చేసుకోవడం, వీళ్ళకున్న డౌట్స్ అడగడం అలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. సో అవి వినడం వలన నాకు చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యేవి, కానీ నేను అడిగేదాన్ని కాదు. అదేమో అసలు పూర్తిగా ఇది ఏంటంటే వినటానికి చూడటానికి అంటే ఆ వయసుకి అంత ఆలోచన, అంత అవగాహన ఉండదు కదా. అంటే నేను అప్పట్లో నాకు ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంది అన్న విషయం నాకు చాలా పెద్దయ్యాక కానీ నాకు తెలియదు. చూసిన ప్రతిదీ నాకు సమస్యగా నాకు అనిపించేది. ఏది అంటే వర్షం కావాలంటే ఇచ్చేయచ్చు కదా, రాక్షసుని పుట్టించడం ఎందుకు, మళ్ళీ చంపడానికి మళ్ళీ జన్మ తీసుకోవటం ఎందుకు, అసలు చెడ్డోళ్ళని ఎందుకు, మంచిగా అందరిని మంచిగా పుట్టించేస్తే అయిపోతుంది కదా. ఇన్ని రకాల మతాలు ఎందుకు ఉన్నాయి, ఇంతమంది దేవతలు ఎందుకు ఉన్నారు. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే నాకు ఉన్న ఫ్రెండ్స్లో కొంతమంది క్రిస్టియన్స్ ఉండేవారు, కొంతమంది ముస్లిమ్స్ ఉండేవారు. మనకి వాళ్ళకి సాంప్రదాయాలు కానీ, ఆచారాలు కానీ, లేదా వస్త్రధారణ కానీ, బట్టలు కానీ, వాళ్ళు జీవన విధానం కానీ చాలా వేరుగా ఉండేది. క్రిస్టియన్స్ అయితే వాళ్ళు మేము ఏదైనా మామూలుగా ఇస్తే తినేవాళ్ళు, కానీ మేము ప్రసాదం పెట్టినా తినేవాళ్ళు కాదు. ఇవన్నీ నాకు ఎలా ఉండేదంటే వీళ్ళు చనిపోతే వీళ్ళకి ముస్లిమ్స్కి వేరేగా ధర్మరాజు ఉంటాడా, మనకు వేరే ఉంటారా, ఇలా చాలా డౌట్స్ ఉండేవి. అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియదు. నేను ఎంత ఒక దేవుడి ఫోటో చూస్తే వీళ్ళు శారీస్ ఎక్కడ స్టిచ్ చేస్తారు, వీళ్ళకి ఫ్యాక్టరీస్ ఉంటాయా, వీళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకుంటారా, వీళ్ళకి అక్కడ కూడా గోల్డ్ స్మిత్ ఉంటాడా, వాళ్ళ షాప్స్ ఉంటాయా, లేదా దేవుడు నచ్చింది ఇలాగా సృష్టించుకుంటాడా, అసలు వీళ్ళకి పేర్లు ఎలా పెట్టుకుంటారు, ఇంకా ఎందుకు ఇలాంటి అక్షరాలు, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉండేవి. వీళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు, స్టేట్స్ మారిపోతే లాంగ్వేజ్ మారిపోతుంది కదా, దేవ భాష అంటే వాళ్ళకి వేరే భాష ఉంటుందా, ఒకవేళ దేవతలకు అందరూ కనిపిస్తే దేవతలందరూ ఒకరికొకరు కలుసుకునేటప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు అన్నీ అర్థమైపోతే వాళ్ళ మనసు వీళ్ళ మనసుకి అర్థమైపోతే ఎలా ఉంటుంది, ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే కనుక నేను ఎదురుగా ఉంటే నా మనసు అంతా తెలిస్తే నన్ను ఇష్టపడ్డా, ఇలా చాలా డౌట్స్ ఉండేవి. పురాణాలు చదవటం, దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవడం అనేది కొంచెం ఎంతైనా డిఫరెంట్ పూర్తిగా. మీరు అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు, నా మనసులో భావాలు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మా అమ్మగారు చెప్పిన కథల ప్రకారం పార్వతీదేవి నల్లగా ఉండేదంట, వెంకటేశ్వర స్వామి నల్లగా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడు, ఇలా చెప్పేవారు. అంటే అందరూ తెలుపు ఇష్టపడతారు కదా, అందరూ తెల్లగా, ఆయన కావాలంటే తెల్లగా ఉండొచ్చు కదా అనుకునేదాన్ని. ఇలా ప్రతి చిన్నది కూడా చెప్పిన కథ ప్రకారం వెళ్ళిపోయేదాన్ని కాదు. ఎందుకు ఏంటి ఇది ఎలా అలా ఉండేది. అంటే మీరు ఇప్పుడు ఈ పెక్యులర్ వే ఆఫ్ థింకింగ్ వల్ల మీరు స్పిరిచువాలిటీలో మీరు స్టెప్స్ డిఫరెంట్గా వేశారా? మేము స్పిరిచువాలిటీ అనుకుంటున్నాము కానీ దానిలో కరెక్ట్గా లేమా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే నేను మీకు 2 విషయాలు చెప్పాలి. అప్పుడు కొంచెం మూవీస్కి వెళ్ళేవాళ్ళం, సండే వెళ్ళేవాళ్ళం. ఒకసారి మూవీ చూసినప్పుడు చిరంజీవి సినిమాలో రావు గోపాలరావు చనిపోతాడు, నాకు ఇంకా బాగా గుర్తుంది ఆ ఇన్సిడెంట్. నేను చాలా హ్యాపీగా వచ్చాను ఇంటికి, హాయిగా నిద్రపోయాను. కొన్ని తర్వాత మళ్ళీ ఒక సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ మూవీ చూసాను, అందులో మళ్ళీ విలన్ రావు గోపాలరావు ఉన్నాడు. ఇది ఎలా వచ్చాడు, చనిపోయాడు కదా అనుకున్నాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే
బహుశా నేను అనుకున్నాను మూవీ ముందు షూటింగ్ ఏమో ఇది ఇంకా చనిపోక ముందు షూట్ చేసి ఉంటారు, 2 మూవీలో షూట్ చేసి ఉంటారు అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది అంటే నీ మూవీలో కూడా చనిపోయాడు, 2 సార్లు ఇలా చనిపోతుంది అంటే ఇది ఒక యాక్షన్, ఒక చనిపోతే నిజంగా చనిపోతాడు అన్న విషయం కూడా అనుకునేదాన్ని. అది అది ఒక ఎదురుగా ఉన్నది వాళ్ళు జరిగిందే తీస్తారేమో అనుకునేదాన్ని. అంటే అంత బయట ప్రపంచం గురించి నాకు అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు పూర్తిగా 5Gలో నడుస్తుంది అది వేరే. కానీ ఆధ్యాత్మిక ప్రశ్నల పట్ల విషయాల పట్ల నాకు వేరుగా ఉండేవి. మీరు అక్కడ 5Gలో ఉన్నారు అంటారా? ఓకే. అంటే జంతువుల్ని ఇలాగే ఎందుకు డిజైన్ చేశాడు, నాకు ప్రతిదీ విచిత్రమే. మాకు గార్డెన్లోనే దోసకాయలు, గుమ్మడికాయలు, బీరకాయలు, అన్ని దొండకాయలు అన్నీ ఉండేవి. అంత పెద్ద గుమ్మడికాయ ఇలా వేలాడుతూ కింద చింత ఇది ఉంది ఎందుకు, అలా ప్రతిదీ విచిత్రంగానే చూసేదాన్ని. ఆ వయసుకి నాకు అసలు గుర్తు కూడా లేదు. గోరింట పువ్వులు ఉండేవండి మాకు బాగా, గులాబీలు కూడా అలా ముళ్ళు లేకుండా ఇదే పెట్టొచ్చు కదా, దానికి ఎందుకు ముళ్ళు పెట్టాలి, ఇలా నాకు అన్ని విచిత్రంగానే ఉండేవి. మనుషులు పొట్టిగా పొడుగ్గా తెల్లగా నల్లగా ఎందుకు ఉన్నారు, కాకులైన ఒకేలా ఉన్నాయి కదా, అన్ని అలాగే ఉన్నాయి కదా, వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు. మనకి ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. సో మీ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ వల్ల మీరు ఇలా సిద్ధగురులాగా ఇంత లేదంటారు? లేదు అదేం అదే ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ మీకు చెప్పాను, మీరు ఇలా డౌట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అక్కడే కింద మీకు చెప్పాను కదా వేమన గురించి చెప్పాను కదా, సో అదేమీ కాదు. మనం ఈ క్షణం వరకు ఎలాంటి వాసనలు, ఎలాంటి ప్రారంధాలు, ఎలాంటి కర్మలు, ఎలాంటి గుణాలు ఎంత స్థాయిలో ఉన్నా కూడా సంకల్పం ఉన్నప్పుడు, సరైన మార్గదర్శనం ఉన్నప్పుడు, లేదా గురువు గాని ఉన్నప్పుడు ఖచ్చితంగా తక్షణమే మనం మోక్షం పొందొచ్చండి, ఆత్మజ్ఞానం పొందొచ్చు. ఇంత ట్రావెల్ చేయాలా, ఇంత తిరగాలా, ఇలాగే ఆలోచించాలా, ఇలా ఉండాలా అన్నది అసలు లేనే లేదు. అదే మీకు క్లారిటీ ఇస్తున్నాను ముందే. చెప్పండి. నా బెంగ తెచ్చేసారు చాలా పెద్దది. ఎందుకంటే ఇప్పుడు మీ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్లో లేకుండా ఎలా పడితే అలా వచ్చేసాం. అది స్పిరిచువాలిటీలో ఎటెల్లాలో కూడా ఏమీ తెలియదు. ఏ విధంగా దీన్ని వెళ్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతాము, ఈ క్లారిటీ లేని వాళ్ళు ఎటైనా మార్గం తప్పిపోవచ్చు. సో మీది ఎలా అసలు అది ఎలా అందిపుచ్చుకున్నారమ్మా? అంటే నేను మీకు చెప్పాను కదా, పురాణంలో కథలు కూడా నన్ను చాలా డిస్టర్బ్ చేసేవి. అంటే నేను కెమెరా ముందు ఇంత పబ్లిక్గా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను, బట్ స్టిల్ చెప్తాను. ఏదైనా పురాణంలో కథ చదివాను అనుకోండి, కార్తీక పురాణం ఏదైనా, ఇది ఒక చిన్న ఒక పర్టికులర్గా ఒక తిథిలో, ఒక రోజులో, లేదా ఒక దీపం పెట్టడంలోనో, లేదా ఒకలాంటి దానం ఇవ్వడంలోనో ఎలాంటి కర్మని పోతుందని చెప్తూ ఉండేవారు. అంటే అప్పట్లో తప్పులు చేసేవారా, అప్పటి నుంచి కథ ఉందంటే ఇప్పుడున్న కల్చర్ అప్పుడున్న కల్చర్కి పెద్దగా తేడా లేదా అని బాధ వచ్చేది. అమ్మ నేనైతే ఫలశ్రుతే ఎక్కువ చదువుకుందానమ్మా, అంటే ఇది నేను చేస్తే నాకు ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి అది కూడా నాకు ఇబ్బంది పెట్టేది. అంటే నేను ఎన్నైనా చేసుకొని ఫలశ్రుతి చదివితే సరిపోతుంది, అలాగే రోజు సాధకులు చూస్తున్నారు కదండి. నేను అనుకునేదని అలాంటప్పుడు ఇంక ఇబ్బంది ఏముంది, ఏ రోజుకి ఆ రోజు, రోజు రాత్రికి బుద్ధివంతం అన్ని చేసేసుకొని నైట్ ఒక స్తోత్రం చదివితే సరిపోతుంది కదా. కానీ నాకు తర్వాత అర్థమైంది, చదవడము వినడము అంటే, ఈ కథ చదివిన వారికి విన్న వారికి అనే అర్థం ఏంటి అంటే, చదవడం అంటే ఒక లెటర్స్ అక్కడ ఉన్న స్తోత్రము లేదా అక్కడ సాంస్క్రిట్ తెలుగు లాంగ్వేజ్ కాదండి, దాంట్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని అప్లై చేయడం. అంటే చాలా సాధారణంగా చూడండి, కొన్ని సందర్భాల్లో అతను తన జీవితం మొత్తం చదివేశాడు అంటాడు. చదవడం అంటే అక్కడ ఏం లేదు చదవడానికి, వినడం కూడా అంతే. వినడం అన్నా చదవడం అంటే అర్థం యాక్చువల్లీ ఏంటంటే దాంట్లో సారాంశము సత్యము అర్థం చేసుకొని మనము అలా వెళ్ళడం కోసం. ఈ మామూలుగా కూడా మొక్కుబళ్ళు మొక్కుకుని ఇలా చేస్తే అయిపోతుంది, లేదా మొక్కుకోకపోతే వాళ్ళు అందరూ ఇరుక్కుపోతారు, ఇవన్నీ నాకు చాలానే ఇబ్బంది పెట్టాయి. మన భక్తి తీవ్రత బట్టి, మన కోరిక బట్టి, మన ఆలోచన విధానం బట్టి భగవంతుడు ఉంటాడా, నాకెలా తెలుస్తుంది? ఎంత భక్తితో ఉంటే దేవుడు నాకు కరుణిస్తాడు. నేను చిన్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్ అలాంటి చిన్న చిన్న విషయాల్లో బేరం ఆడుతూ ఉండేది నా మనసులోనే. పెద్ద ఎగ్జామ్స్ అనుకోండి, క్వార్టర్లీ అలా అనుకోండి, కాదండి నాకు గుడికి వెళ్ళలేను కదా, 25 పైసా, 10 పైసా, 15 పైసా ఎంత ఇస్తే సాటిస్ఫై అవుతాడు దేవుడు. అది మళ్ళీ నాకు డౌట్ ఉండేది, ఇది ఇవ్వగలిగేవాడు, నేను ఇలా బిజినెస్ చేసినట్టు బేరం ఆడుకుంటే దేవుడికి తెలుస్తుంది కదా, ఏమైనా ఫీల్ అవుతాడా నా గురించి అని డౌట్ అనమాట. మా ట్యూషన్ టీచర్ సత్యహరిచంద్ర కథ చెప్పినప్పుడు నాకు అసలు ప్రపంచమే మారిపోయినంత బాధ వచ్చేసింది. అంటే ఇప్పటి వరకు ఇన్ని పురాణాల్లో ఇంతమంది చరిత్రలు నేను చదివాను, ఎవరు సత్యంతో లేరా? ఫస్ట్ నేను ఏ టీచర్ అయితే నాకు అదంతా చెప్తున్నారో అసలు చెప్పారా లేదా, ఆవిడ కూడా అబద్ధాలే చెప్తున్నారా?
టీచర్ కదా అలా ఉండకూడదు కదా అనుకున్నాను. తర్వాత నాకు ఇంకా మమ్మీ డాడీ గురువులు ఇంకా అందరు పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్య అందరు గుర్తొచ్చారు. నేను మా ట్యూషన్ నుంచి మా ఇంటికి వెళ్ళే దారి మొత్తంలో అందరిని చూస్తూనే ఉన్నా, వీళ్ళు 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 అందరూ అబద్ధం చెప్తూనే ఉన్నారా అని చెప్పి. సో నాకు చాలా భయం వేసింది, ఏంటి ఇలా ఎందుకు జరుగుతుందని. అప్పుడు నాకు ఇంకా క్వశ్చన్ రైజ్ అయిందనమాట. అంటే ఎందుకు ఇలా ఉంటాడు మనిషి? సంతోషంగా ఉండడం అనేది వాడికి ఇష్టమైతే ఉంటే అయిపోతుంది కదా, కోపం ఎందుకు తెచ్చుకోవాలి, బాధ ఎందుకు తెచ్చుకోవాలి, దుఃఖం ఎందుకు తెచ్చుకోవాలి? హ్యాపీగా ఉండడం ఆప్షనే కదా, అలా ఎందుకు ఉండట్లేదు? వీళ్ళకి ఏంటి కావాలి అంటే తినడానికి తింటే సరిపోతుంది కదా, దానికి ఇంత కొంచెం సంపాదిస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇంత బాధపడిపోతున్నారు అందరూ? నాకు అందరూ ఉల్టగా కనిపిస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. నన్ను ఏమైనా తేడాగా అనుకుంటారేమో, తప్పుగా అనుకుంటారేమో. మీరు డిఫరెంట్ థింకింగ్, పెక్యులర్ థింకింగ్ వల్ల మీరు దీనిలోకి వచ్చారేమో నేను చాలా గట్టిగా నమ్మేస్తున్నామో మీరు వింటూ ఉండటం వల్ల. అంటే జనరల్గా స్పిరిచువాలిటీలోకి సాధారణంగా వచ్చేవాళ్ళు ఏదో సమస్యతో పెయిన్తో వస్తారు. మ్యాక్సిమం అలానే ఉంటారు. నాకేంటంటే సత్యం తెలుసుకోవాలని కోరిక తప్పన విపరీతంగా ఉండేది. అండ్ మన పురాణాలు వేరు. నేను చిన్నప్పుడే బైబిల్ అవి కూడా చదివాను, ఇంట్లో తెలియకుండా కొంచెం రహస్యంగా చదివాను. వాళ్ళు చెప్పేది అందరూ చెప్పేది వేరే, లాంగ్వేజ్ వేరొచ్చు, కథలు వేరే ఉండొచ్చు, కానీ ఎక్కడ విన్నా ఒకటే. చిన్నప్పుడు ఏంటంటే హిందూ ధర్మం అంటే మొత్తం అందరూ హిందువులుగా కనిపించేవారు. కొంచెం హైయర్ స్టాండర్డ్కి వెళ్తే వరల్డ్ వైడ్గా క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారని చెప్పారు. నాకు భయం వేసింది. మళ్ళీ అంటే ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళు ఇంకా మనకు వేరే ఉంటారా? నేను చనిపోయాక యమధర్మరాజు సినిమాలు ఎక్కువ చూస్తాం కదా, సో వాళ్ళకి గద కింద మొయ్యగలుగుతాడా, బరుగుంటుందా, కింద పెడతాడా, ఎలా చేస్తారు, ఏం చేస్తారు, గోల్డ్తో ఉంటుంది. ఇంకా ఒక పిక్చర్ చూసానంటే నాకు క్వశ్చన్ రైజ్ తిరుగుతూనే ఉండేవి, ఏంటి వీళ్ళేంటి అన్నట్టు. సో ఈ ఆన్సర్స్ అన్ని తెలుసుకోవడానికి మీరు స్పిరిచువాలిటీ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఒక్కొక్క మార్గం అలా దగ్గరగా ఇప్పుడు డైరెక్ట్గా. యాక్చువల్గా ఏ వయసులో స్టార్ట్ అయ్యారు? అదే 4-5 years అమ్మ మొదలు పెట్టారు. అక్కడి నుంచి సస్సై బాల్వి క్లాస్కి వెళ్ళే వాళ్ళం రెగ్యులర్గా, ప్యారలర్గా నడుస్తూ వచ్చింది. తర్వాత మా ఊర్లోనే ఓం శాంతి రాజయోగా పెట్టారు. దాంట్లో మీకు బ్రహ్మకుమారిస్, అది నాకేమి తెలియలేండి. అదే చెప్తున్నాను, బ్రహ్మకుమారిస్ రాజయోగా అని చెప్పి వాళ్ళు కొంచెం మళ్ళీ వేరు, వాళ్ళు డ్రెస్సింగ్ అది వేరు. అది కూడా నన్ను డిస్టర్బ్ చేసింది కొంచెం. అంటే మరి వీళ్ళు వేసుకోవట్లేదు, నేను వేసుకుంటున్నాను, మారుతుందా, ఇలా అలా ఉండింది. అమ్మ ఇక్కడ నేను యాక్చువల్గా నాకు తెలియదు అని చెప్పడంలో రీజన్ కూడా, అంటే ఇన్ని మార్గాలు ఉంటాయా ఓ స్పిరిచువాలిటీలో? వీళ్ళలో ఎవరెవరు ఒక్కొక్కలా చెప్పుండి ఉంటారు. బహుశా మీరు దీనికి వచ్చారంటే డెఫినెట్గా అవన్నీ దాటుకుని ఒక్కొక్క విధానంలో అక్కడ చెప్పుండి ఉండొచ్చు కదా, అందుకని అడుగుతున్నానమ్మా. ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అక్కడ? అన్నిటా ఒకటే సత్యం చెప్తారా? ఇప్పుడు సత్యం ఒక్కటే ఉంటుందండి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కొండ ఇలా ఉందనుకోండి, పైకి వెళ్ళేటప్పుడు ఒకలాగే కనిపిస్తాం, స్టార్టింగ్ ఒకలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్ వెళ్ళారనుకోండి, ఒక డైరెక్షన్లో స్టెప్స్ ఉండొచ్చు, వే ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళు చెప్తారు పైకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా వచ్చావు అని అడిగితే క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ 4 ఉన్నారు అనుకోండి, లేదు కింద రాళ్ళే ఉన్నాయంటారు, లేదు కింద మొక్కలే అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. సత్యం ఒక్కటే ఉంటుందండి. నాకు చిన్నప్పుడు అదొక డౌట్ చాలా, మీరు అడిగినట్టు ఇది కూడా చాలా పెద్ద సమస్య ఉండేది. ప్రపంచంలో అందరూ 1 to 10 నెంబర్ అంటే డిజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, లెటర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎర్త్ స్కై అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి సామాన్యంగా రోజు కనిపించే ఇవే ఒక్కలా ఉన్నప్పుడు సత్యం ఇంకా ఒక్కలా ఉండాలి కదా, మరి ఎన్ని వేసి ఎందుకు మారిపోయి? మరి ఒరిజినల్గా ఏం సత్యము, అది డౌట్ ఉండింది. ఒరిజినల్గా సత్యం ఒకటేనండి, అందులో ఎలాంటి మార్పు లేదు. తెలుసుకోవడంలోనే, అర్థం చేసుకోవడంలోనే, పొందడంలో వేరు, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఈ బ్రహ్మకుమారిస్ తర్వాత అలా ఇలా మొత్తం మీద ఇంకా చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయండి. అక్కడ ఉన్నప్పుడు ఎర్లీగా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు అక్కడ అవైలబుల్గా అంటే లైఫ్లో ఎక్కడ ఏది నాకు అవైలబుల్గా ఉంటే, ఏ మార్గం ఉంటే అలా వెళ్తూ ఉండేదాన్ని. మీరు మ్యారేజ్ అయిందన్నారు, మరి స్పిరిచువాలిటీ 2 బ్యాలెన్స్ చేసుకోగలిగారండి? అది వేరు ఇది వేరు ఎట్లా ఏమన్నా ఉంటుంది? లేదు, నా విషయంలో అయితే అలాగే ఎప్పుడు జరగలేదు. నేను అంటే హస్బెండ్ స్టిల్ ప్లాంట్ జాబ్, అది ఇంకా నా లైఫ్ స్టైల్కి నేను ఇక్కడ వైజాగ్ వచ్చినప్పటికి, మాది విశాఖపట్నం, వైజాగ్ వచ్చేప్పటికి మొత్తం అంతా మారిపోయింది. ఇక్కడ కల్చర్ వేరుగా ఉన్నారు, మనుషులు వేరుగా ఉన్నారు, థింకింగ్ వేరుగా ఉంది, అంతా వేరుగా ఉంది, రకరకాలుగా ఉండింది. సో ఆ టైంలో వాళ్ళకి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకున్నాను. అవుటర్ లుక్, ఎడ్యుకేషన్ అన్ని మార్చుకుంటూ వచ్చాను. బట్ ఇంటర్నల్గా జర్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఏం తెలుసుకోవాలి. అలాగా
13 ఆర్గనైజేషన్స్ ట్రావెల్ చేశానండి. స్వరయోగ, SSY, MMY, పిరమిడ్ సొసైటీ, ప్రాణిక్ హీలింగ్, ఇలా చాలా. అయితే ఇప్పుడు మీరు చాలా ఇన్ని ఆర్గనైజేషన్స్ మీరు తిరిగి ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల ఎసెన్స్ మీరు తీసుకుని ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీరు ఏం చేస్తున్నారు అన్నది మీకు క్లారిటీ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ శక్తిపాత సిద్ధ మహాయోగానికి వచ్చారు కదా, ఇంక ఇక్కడితో మీకు మీరు అనుకున్న లక్ష్యము, మీరు తెలుసుకోవాలనుకున్న సత్యము మీరు తెలుసుకోగలిగారండి ఈ మార్గంలో? యా అండి, ఇది శక్తిపాత సిద్ధ మహాయోగం జనరల్గా మనం ఏదైనా చెప్పామనుకోండి, మన ఊరు, మన పేరు, మన స్కూలు, మనం ఉన్న ఆర్గనైజేషన్ మనదే మంచిదని చెప్తాం జనరల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకోటి చూడం కాబట్టి. మనకి బావిలో ఒకప్పుడు మనకు అదే తెలుస్తుంది, ఇంకోటి తెలియదు కదా. నాకు ఆ భయం ఉండే నేను అంతా తిరిగాను యాక్చువల్గా. ఏమో నేను అనుకున్నదే, నేను పట్టుకున్నదే కరెక్ట్ కాకపోతే, ఒకవేళ వేరే చోట ఇంకా బెటర్గా ఉంటే, లాస్ట్కి నాకు తెలిస్తే ఏంటి పరిస్థితి అనుకుంటూ అన్ని వైపులు తిరిగాను యాక్చువల్గా. శక్తిపాత సిద్ధ మహాయోగం అనేది కంప్లీట్గా డిఫరెంట్ అండి. అంటే మిగతా చోట్ల సాధకుడు యొక్క ప్రయాస ఉంటుంది, వాళ్ళే సాధన చేయాలి, వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ సంస్కార గుణాన్ని వాళ్ళే చేసుకోవాలి. సాధకులకి కష్టం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే సాధకుడు ప్రయాస అసలు ఏమి ఉండదు. మొత్తం సర్వము కూడా భగవంతుడి చేతిలో ఉంటుంది. మామూలుగానే భగవంతుడి చేతిలోనే ఉంటుంది, ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. శక్తి జాగరణ జరగడం వల్ల శక్తి అండర్లోనే మనం ఉంటాము. శక్తి జాగరణ జరిగిన తర్వాత శక్తి స్వయంగా అన్నీ చేస్తుంది. మిగతా చోట్ల నేను పొందింది సత్యం ఒకటే అయినప్పటికీ కూడా విధానం వేరు ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, ఏ మార్గంలోనైనా నేను చాలాసార్లు చెప్పాను, నాకు స్వయంగా నా అనుభవం ప్రకారం నేను అనుభవించిందే చెప్పగలుగుతాను కదా, నేను లేనిది చెప్పలేను. భక్తి కానీ, భజన కానీ, జపం కానీ, ధ్యానం కానీ, మంత్రం కానీ, క్రియా మార్గాలు, అన్ని మార్గాల్లో కూడా ఏం చేసినా శక్తి జాగరణే జరుగుతుంది. కానీ అది తెలియకపోవచ్చు చాలా మందికి. ఎందుకు చేస్తున్నామో అంటే, ఎందుకంటే సత్యం తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే నాకు అనిపిస్తుంది, అంటే నేను స్తోత్రాలు, పారాయణలు నేను చేస్తూ ఉంటే నాకు శక్తి జాగరణ జరిగిపోతుందమ్మా? దానికి ఏమైనా స్పెసిఫిక్గా భక్తి నాకు ఇలా ఉండాలి అని ఏమన్నా? అదే చెప్పబోతున్నాను మీకు, అదే చెప్పబోతున్నా. మీరు అడుగుతున్నారు, మనకి ఏ మార్గంలో వెళ్ళినా కూడా శక్తి జాగరణ జరగడం కోసం వెళతాం. అయితే ఎలాంటి స్థాయిలో జరుగుతుంది అనేది అందరికీ తెలియాలి. ఒక భక్తి ఉందనుకోండి, అఖండమైన తీవ్ర భక్తి, ఎలాంటి కోరిక లేకుండా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనం అనుకున్నది పొందినా పొందకపోయినా భగవంతుడి మీద కోరిక ఎట్టి పరిస్థితి తగ్గకుండా తీవ్ర భక్తి ఉండాలి. అంటే ఇప్పుడు ఫలశ్రుతి బ్యాచ్ కాబట్టి నాకు అది సరిపోదని, అంతే కదమ్మా? అంటే మామూలుగా మన భగవంతుడికి నేను బాగుండాలి, పిల్లలు బాగుండాలి, హస్బెండ్ బాగుండాలి, ఆరోగ్యం కావాలి, డబ్బులు కావాలి, ఇలా కోరుకుంటూ ఉంటాం. ఆ భక్తి అక్కడితో అయిపోతున్నట్టుంది. అలా కాదు, భగవంతుడిని మనం ఒకటి, మీరు ఏ మార్గంలోనే ఉండొచ్చు. ఇది ఒక టీటీడీ వాళ్ళది ఒకటి పబ్లిష్ చేసిన బుక్ లో భగవంతుడి కోరిక అంటే తీరని కోరిక అని ఒక బుక్ చదివానమ్మా. 5 to 6 pages. మీరు ఇప్పుడు చెప్పగానే ఆ బుక్ గుర్తొచ్చింది. ఆయన అంటారట, ఇంతమంది నీకోసం భక్తులు నుంచున్నారు చూసావా అని అడిగితే, నా కోసం ఎవరు నుంచున్నారో చూపిస్తాను పదా అన్నప్పుడు ఎవరు ఆ లైన్లో ఉండరు. ఒకళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్ కోసం వస్తారు, ఒకళ్ళు పిల్లలు దీనికోసం. సో అప్పుడు మీరు చెప్పిందంటే, భగవంతుడి కోసం ఎవరైతే నుంచుంటారో వాళ్ళల్లో, అది కూడా అఖండంగా జరిగిన వాళ్ళల్లో ఈ శక్తి జాగరణ జరుగుతుంది అని చెప్తున్నారు. అంత తీవ్ర భక్తి ఉన్నప్పుడు, అంటే మనం చూస్తాం కదండి, అన్నమయ్య, భక్త రామదాసు, వాళ్ళకి మనం చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు నాకు భక్తిగా ఉండడానికి భయం కూడా వచ్చింది. ఎందుకంటే ఎవరెవరు ఎక్కువ భక్తిగా ఉంటే వారికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పి, ఓకే కొంచెం భక్తి ఉంటే బెటర్, సేఫ్గా ఉంటాము, ఎక్కువ కష్టాలు వస్తే ఎందుకు వచ్చింది అనుకునేదాన్ని. అప్పటికి నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా ఏమవుతుందంటే, మనకి ఏ భక్తుడైతే భగవంతుడి మీద పూర్తి ప్రేమతో ఉంటే వాళ్ళకి ఎన్నో జన్మలో ఉన్న కర్మల్ని షార్ట్ కట్లు ఒకేసారి వస్తాయి. వాడు తట్టుకోగలుగుతాడు, భక్తి నుంచి దూరంగా వెళ్ళడు, భగవంతుడి పట్ల ఎప్పుడు ప్రేమతో ఉంటాడు, పొందాలనుకుంటున్నాడు కాబట్టి అతనికి వాళ్ళకి ఇస్తారు త్వరగా అతని దగ్గర తెచ్చుకోవటానికి. మిగతా భక్తులకి ఏమవుతుంది అంటే, వాళ్ళ కోరికలు అడుగుతున్నారు, ఇచ్చేస్తారు, అది అయిపోతుంది. ఎవరైతే స్వామి లేదా అమ్మ, ఎవరు దేవుడు వాళ్ళకి కావాలని కోరుకునే వాళ్ళకి ఇవి ఏవైతే అడ్డంకి ఉంటుందో అవి కరిగించుకునే పనిలో ఉంటాయి. ఇక్కడ మహాయోగంలో అది భగవంతుడే చేస్తాడు, సాధకుడికి ఆ ప్రయాసం ఉండదు. మనకి అది షార్ట్ కట్లో రావడం జరుగుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అయినా లేదా భక్తి అయినా, క్రియా మార్గమైన, వేదాంతమైన, అద్వైతమైన, అందరూ చెప్పేది ఒక్కటేనండి. మనకు చాలా మంది అంటారు మీ మార్గం ఏంటి అని అడుగుతారు. అడుగుతున్నప్పుడు
మాది అద్వైతం అండి, లేదా మాది భక్తి అండి, లేదా మాది క్రియ అండి, మాది తంత్రం అండి, యంత్రం అండి, భజన అండి, ఏదో ఒకటి చెప్తారు. ఈ అన్నిట్లో వెనక జరిగే ప్రాసెస్ ఒకటే. అప్పుడు మరి నేను ఆ ప్రాసెస్లో వెళ్ళటానికి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడే మన ప్రయాసం ఉండదు, అక్కడైతే భక్తిలో వాటిల్లో అయితే సాధకుడు అంటే సాధకుడు అంటే ఎందుకు చెప్పాను కదా, శక్తి జాగరణ జరిగేంత ప్రాసెస్ చాలా కష్టం. ఒక భక్తుడు ఒక భగవంతుడి భక్తి కానీ, లేదా తంత్రం కానీ, యంత్రం కానీ, ఒక పుణ్యక్రియ మార్గం అనుకోండి, లేదా ఒక ఆసన మార్గం అనుకోండి, ఎంతో కఠినతరమైన ఆసనాలు వేయాలి, ఆహార నియమాలు పాటించాలి, ప్రత్యాహారం అన్ని చేసిన తర్వాత చివరికి ఆ స్థితికి వెళతారు. ఇక్కడ ఏంటంటే ఏదైతే చివరికి వెళ్ళే స్థితి మొదలవుతుంది, ముందే గురువు చేస్తాడు. గురువు చేసిన తర్వాత ఏదైతే శక్తి జాగరణ, అక్కడి నుంచి ప్రయాణం ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు శక్తిపాత్ నేను తీసుకున్న వెంటనే నాకు మోక్షం వచ్చేస్తుందండి? లేదండి, మొదట అడుగు మొదలు పెడతారు. అంటే ఇప్పుడు మీరు శక్తి జాగరణ జరిగిన తర్వాత అన్న తర్వాత ఏం జరుగుతుంది అని ఒక కుతూహలంతో అడుగుతాను. తప్పకుండా. శక్తి జాగరణ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే, వాళ్ళలో అనేక జన్మ నుంచి వస్తున్న కర్మలు, సంస్కారాలు, గుణాలు, వాసనలు ఒక్కొక్కటిగా తీవ్రతను తగ్గించుకుంటూ కరిగించుకుంటూ తమో రజ సత్వగుణాలు, ఈ 3 గుణాలు కూడా నిద్రాణ స్థితిలోకి వెళతాయి. ఆ వెళ్ళే ప్రాసెస్ సాధన మార్గం. అది వాళ్ళ కర్మల స్థాయి, తీవ్రత, లేదా క్రియలు వాళ్ళకి జరుగుతాయి. వీటిని మేము క్రియలు అంటాము. ఎవరికి దీక్ష తీసుకున్న తర్వాత క్రియలు జరుగుతాయి, ఆ క్రియల పట్ల సాధకుడు యొక్క భావన, లేదా వాటి పట్ల వాళ్ళు ఉండే విధానం, అంటే విట్నెస్తో ఉంటున్నాడా, లేదా మళ్ళీ ఆ యొక్క గుణాలు వెనక వెళ్ళిపోతున్నాడు, దాన్ని బట్టి వాళ్ళ ప్రయాణం ఉంటుంది. ఓకే. ఎవరు అంటే ఇక్కడ మిగతా మార్గాల్లో ఏమంటే తను స్వయంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చక్ర యాక్టివేషన్ అనుకోండి, మీరు వింటూ ఉండుంటారు. కుండన శక్తి జాగరణ కోసం కానీ, చక్ర యాక్టివేషన్ కోసం ఒక్కొక్కరు సంవత్సరాలు కొన్ని మంత్రాలు, రకరకాల మార్గాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకు యుఎస్ నుంచి ఒక ఆమె శిష్యురాలు దీక్ష తీసుకున్నారు. ఆమె చెప్పారు, ఒక్కొక్క చక్రానికి 4, 6, 8 ఇయర్స్ ఇన్ని వేళ ఇది చేయాలమ్మా అని. ఇది తక్షణమే అయిపోతుంది, ఇన్స్టెంట్ అనమాట. ఓకే. అయితే మనం అందరూ వచ్చేయచ్చు కదా అని మనకు అనిపిస్తుంది, కానీ అలా రాలేము. నాకు 2007లో శక్తిపాత పరిచయం అయితే నేను 2019లో తీసుకున్నాను. మనకి అక్కడ ఏమవుతుందంటే అర్హత అనమాట. గత జన్మలో మన పుణ్యము, మన సాధన, మన ఫలితాలు బట్టే మన ఈ యొక్క ప్రయాణం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు కూడా అందరికీ ఏముంటుంది, సరి అయిన లక్ష్మి కావాలి, సరి అయిన జ్ఞానమే కావాలి, త్వరగానే భగవంతుడు చేరుకోవాలని అందరూ కోరుకుంటారు. ఎవరు కోరుకోరు, అందరూ అదే కోరుకుంటారు. కానీ గత జన్మల్లో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆగిన దగ్గర నుంచి తర్వాత జన్మలో వాళ్ళ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. ఆ స్థాయి యొక్క సంస్థ కానీ, ఆ స్థాయి యొక్క జ్ఞానం కానీ, ఆ స్థాయి యొక్క గురువు కానీ మనకు పరిచయం అవుతారు. సో కొంతమంది చాలామంది అడుగుతారు, మీరు ఇంత తిరిగి వచ్చారు దీక్షకి, మేము వెంటనే ఎలా వచ్చాము అసలు. కొంతమంది 20, 30, 40 ఇయర్స్ నుంచి సాధన చేసేవాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఏం తెలియకుండా దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు ఎంత కఠినం అంటున్నారు, మేము ఈజీగా వచ్చాం కదమ్మా, మరి మాకు అవ్వలేదా, మాకు లేదా, మేము అలా కాదా అని అడుగుతూ ఉంటారు. మాకు అసలు ఆధ్యాత్మిక స్ఫురణ లేని వాళ్ళు కూడా తీసుకున్నాం కదా అమ్మా. వాళ్ళకి ఏంటంటే గత జన్మల్లో ఆ ప్రయాసం అంతా అయిపోయింది, ఆ కష్టం అంతా అయిపోయింది. ఓకే. అంటే వాళ్ళ సాధనలో ఆల్రెడీ ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళ దాన్ని బట్టి గురించి తెలుసుకోగలుగుతారు, పరిచయం వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళకి వెళ్తుంది అనమాట. కొంతమంది మొదటి నుంచి వస్తారు, కొంతమంది అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు. సో అదంతా కూడా భగవంతుడి కృప మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు సాధకులు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ మార్గం ద్వారానైనా ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళుతున్నప్పుడు, భగవంతుడి వైపు వెళుతున్నప్పుడు వాళ్ళకి ప్రయాస కష్టం ఎలా ఉంటాయి అంటే వాళ్ళ కర్మలు బట్టి కూడా ఉంటాయి. గత జన్మలు వాళ్ళ యొక్క కర్మ తీవ్రత ఎక్కువ ఉండి, అజ్ఞానం ఉన్నా, లేదా జ్ఞానం పట్ల ఎరుక లేకపోయినా, ఒకవేళ వాటి గురించి తెలియకపోయినా, ఇలాంటి సందర్భాలు ఏమవుతుందంటే సాధారణంగా ఒక మానవుడు కానీ, ఒక సాధకుడు కానీ డైరెక్ట్గా పరమాత్మ చేరుకోవాలని కోరుకుంటాడు. దానికి మాయా, ప్రారంధము, కర్మలు ఒప్పుకోవు. ఆయనకి ఎప్పటికప్పుడు ఏదో ఒక మార్గం అడ్డంకి వస్తుంటుంది. ఆ మార్గం సరైనది కాదనిపించడము, గురుదోషం చేయడము, లేదా అందులో విషయం అర్థం కాకపోవటము, లేదా అది ఎవరైనా అందించే ప్రయత్నం చేసినా అందుకోవాలి, వినాలి అనిపించకపోవడము. అంటే ఒక బుక్ పరిచయం అవ్వాలన్నా కష్టం, మార్గం పరిచయం అవ్వాలన్నా కష్టం. ఒకవేళ ఆ స్టెప్ దాటిన తర్వాత బుక్ చదవడం కష్టం. చదవగానే ఎన్నో అడ్డంకులు రావచ్చు. అంటే
మనుషులు, చుట్టాలు, బంధువులు, హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ, ఏదో ఒక ఆటంకం. అది దాటిన తర్వాత గురువుని మళ్ళీ పట్టుకోవడం కష్టం, గురువు దాన్ని ఒప్పుకోవడం కష్టం, ఇంత జరిగిన తర్వాత దీక్ష ఇవ్వడం కష్టం, దీక్ష ఇచ్చిన తర్వాత సాధకు అక్కడ నిలబడడం కష్టం. ఎప్పటికప్పుడు శక్తి ఇస్తూనే ఉంటుంది. దాన్ని మనం స్టెప్గా మార్చుకోవాలి. ఎప్పుడైతే స్ట్రగుల్ వస్తుందో, ఎందుకు వస్తుంది, నాకు ఏదో ఒక మాయ ప్రార్థన నన్ను అంటిపెట్టుకుంటుందా అని సంకల్పంతో బయటకు రావాలి సాధకు. లేదనుకుంటే ఇంకా 100,000 జన్మలు 1,00,000 జన్మలకైనా మన కర్మల నుంచి దాటలేము. ఎక్కడున్నామంటే అక్కడే ఉంటాం. ఎందుకంటే 100 కర్మలు ఉన్నాయనుకోండి, అది అనుభవించడానికి మళ్ళీ ఒక జన్మ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకో కొత్త కర్మలు చేస్తూ ఉంటాం. అలా అక్కడే ఇరుక్కుపోతూ ఉంటాం. దాన్ని మనం బయటకు రావాలి, చెయ్యాలంటే దృఢమైన సంకల్ప బలం ఉండాలి. దానికి ఇలాంటి శక్తిపాత సిద్ధమహాయోగ మార్గాల్లో ఏమవుతుందంటే, గురుమంత్రము, గురు ధ్యానం ఇస్తాం కదా, దానివల్ల నిరంతరము ఆ మార్గంలో నిలబడగలుగుతాడు. ఆ గురువు యొక్క ఆకర్షణలో, గురువు యొక్క చైతన్యంలో, గురువు యొక్క జ్ఞానంలో, ఆ గురు కృపతో అక్కడ అంటి పెట్టుకొని ఆ మార్గంలో నిలబడగలుగుతాడు. చాలామంది చెప్తారు, నీ లోపలే గురువు ఉన్నాడు కదా, నీ లోపలే భగవంతుడు ఉన్నాడు కదా, నీతో నువ్వే చేయొచ్చు. ఉన్నాడు, కరెక్టే, చేరుకుంటే కరెక్టే, కానీ మర్చిపోతాం. ఎప్పటికప్పుడు మాయలో పడిపోయినప్పుడు దాన్ని పట్టుకోలేము. అంటే చాలా కష్టమైన పని, చాలా కష్టం. ఇన్ని టెస్ట్లు పాస్ అవుకుంటూ, అంటే ఒక ఎగ్జాంపుల్ వాడతాను, అది నా అనుభవంతో చెప్తున్న విషయం. అది ఎలాంటిదంటే, నాకు ఏదైనా కావాలనుకోండి, ఒక ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ కార్ అనుకోండి, నేనేం చేస్తానంటే, నా దగ్గర డబ్బులు ఉంటే నేను నాకు కావాల్సిన బడ్జెట్లో నాకు కావాల్సిన మోడల్ నేను కొనుక్కుంటాను, అయిపోతుంది. ఇది నేనే కనుక్కొని, నేనే తయారు చేసి, నేనే అనుకోండి, నేను ముందు కనిపెట్టగలగాలి, తయారు చేయగలగాలి. చాలా సమయం పడుతుంది, ఇది అసాధ్యం, కష్టమైన పని. ఆల్రెడీ మనకు అన్ని ఇచ్చిన జ్ఞానం రెడీగా ఉన్నప్పుడు, గురువులు అడిగినప్పుడు, మన ప్రారంభ కర్మలు తీసుకుంటాను అన్నప్పుడు కూడా మనం ఎందుకు వెళ్ళలేము అంటే, అలాంటి మార్గాల్లోకి శక్తి లేదా మన మాయ మనల్ని అలా ఆపేస్తుంది. హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా ఒక గురువు ద్వారా మనము మోక్షం పొందడానికి సాత్విక అహంకారం లేక, లేకపోతే ఒక అజ్ఞానం లేక మనకి అడ్డంగా వస్తుంది. వచ్చి నేను చెందుకుంటాను, నాతో నేను పొందుతాను, నా సాధనతో నేను చేసుకుంటాను, నేను దాంట్లో ఇరుక్కుపోతాను. అమ్మ, ఇక్కడ చిన్న డౌట్ వచ్చిందమ్మా. ఇప్పుడు మామూలు గురువులకి శక్తిపాత సిద్ధ గురువు అని పేరు అంత పవర్ఫుల్గా ఉంది, పలకడానికి కూడా షివరింగ్ వస్తుంది. డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండుండొచ్చు కదా, అది ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తారమ్మా? అంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా క్లాసెస్ ఎవరైనా చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, వెళ్తూ ఉంటాం చాలా మార్గాల్లో, వాళ్ళ అనుభవాలే ఉంటాయి అక్కడ. అది మనకి సరైందో సరికాందో తెలియదు, ఎవరి కర్మానుసారం ఎవరిదే ఉంటుంది. ఇక్కడ సిద్ధ గురువు ఇలాంటి మార్గాల్లో ఏంటంటే, ఆల్రెడీ మోక్ష స్థితికి వెళ్ళి మోక్షం పొంది ఎదుటి వాళ్ళకి శక్తిపాతం చేసే స్థాయిలో ఉండి, శక్తి జాగరణ వాళ్ళకి జరగాలి, ఎదుటి వాళ్ళు చేయగలగాలి. ఈ 2 స్థాయిలో ఉండి ఏదైనా అవతల వ్యక్తికి, అంటే ఒక సాధకుడికి, ఒక శిష్యుడికి కూడా ఆ శక్తి జాగరణ చేసి వాడు ఆ లక్ష్యాన్ని చేయగలుగుతాడు, సిద్ధింప చేయగలుగుతాడు, వాడిని సిద్ధం చేయగలుగుతాడు. ఆ సిద్ధం, అందుకు సిద్ధ అన్న పదం వస్తుంది. సిద్ధ అన్నది మీకు తెలిసిన పదమే కదా, సిద్ధించటము, సిద్ధ అట్లా అంటున్నాను. సో అందుకు ఆల్రెడీ సిద్ధించిన వాళ్ళని ఆ సిద్ధ అనే పేరుతో మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు గురువే ఇక్కడ చాలా కంప్లీట్లీ ఫుల్లీ ఎక్విప్డ్ ఉన్నారు. ఇక్కడ ఏదైనా ప్రసాదానికి, మహాప్రసాదానికి ఎంత మీనింగ్ వస్తుంది కదా, అలాగే యాగానికి, మహాయాగానికి, మార్గానికి అలా పేరు వచ్చింది. సిద్ధాన్ని ఖచ్చితంగా వాళ్ళు సిద్ధి పొందుతారు, సిద్ధి పొందిన వాళ్ళు మాత్రం ఇస్తారు. కాబట్టి శక్తిపాత, ఇక ప్రాసెస్ కూడా శక్తిపాతం చేయడం కాబట్టి శక్తిపాత సిద్ధ మహాయోగం పేరు. ఓకేమ్మా, ఇక్కడ ఇంకో కొన్ని క్వశ్చన్స్ అడగలేదమ్మా? అంటే ఇప్పుడు మీరు శక్తిపాతం అంటున్నారు కదా, అన్నిటా నిండి ఉన్నది శక్తి అనే మనం ఎప్పుడు వింటూ వచ్చాము. ఇప్పుడు అన్ని చోట్ల ఉన్న శక్తిని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తారు అన్నది చిన్న క్యూరియాసిటీ ఉండిపోయింది. తప్పకుండా అందరిలో ఉన్న శక్తి, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్లో ఈజీగా అర్థమవుతుంది. మనకి పార్వతీదేవి ఉంది అనుకోండి, ఆవిడ అన్నపూర్ణ అవతారం ఉంది, కాళీ అవతారం ఉంది, 2 ఆమె, కానీ వేరువేరులా ఉంటుంది. అంతటా నిండి ఉన్న శక్తి లేకుండా సృష్టి లేదు. సృష్టికి మరో పేరు శక్తి. అయితే ఇక్కడ మనలో ఉన్న శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది. దాన్ని జాగృతం చేయడానికి శక్తిపాతం అనే, అంటే శిష్యుల్లో గురువు తన సంకల్ప శక్తితో శక్తి ప్రసరింపచేసి జాగృతి చేసి తనలోకి తీసుకుంటాడు. దీన్ని శక్తిపాతం అంటారు. పాతం అంటే
వర్షపాతము, జలపాతం అని అంటే అంటే పైనుంచి పైనుంచి జారడాన్ని. గురువు పైన స్థానంలో ఉండి కింద స్థానంలో శిష్యుడు ఉంటాడు కాబట్టి దానికి పాతం అని పేరు వచ్చింది. ఓకే అమ్మా. అయితే ఇక్కడ శక్తిపాతం మరి అంతటా ఉంది. మీరు అడిగిన క్వశ్చన్, ఆ శక్తి ఉంది మరి ప్రత్యేకించి చేయడం ఎందుకు అని ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి. మీకు డౌట్ వస్తే అడగండి. అలాగే అమ్మా. మనకి ఇక్కడ మనము అనేక జన్మ నుంచి ఎత్తుతున్న మానవులందరూ కూడా రకరకాల కర్మలతోని, వాసనలతోని, గుణాలతోని, సంస్కారాలతో ఉంటారు. అయితే శక్తి ఉన్నప్పుడు నాకు కోపం వచ్చిందనుకోండి, నాకు శక్తి ఉన్నప్పుడు నేను గట్టిగా అరవగలను, తిట్టగలను. దుఃఖమైన, ప్రేమైన, కోపమైన, సక్సెస్ అయినా, బాధ అన్నా, ఏదైనా పని అన్నా, ఏదన్నా శక్తి తోడు లేకపోతే నేను చేయలేను. ఇక్కడ మనలో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే బహిర్గతంగా, భౌతిక జీవితంగా ఏదైతే జగత్తు వైపు ఉన్న ప్రతి చోట శక్తి ప్రసరితం అవుతూ ఉంటుంది. శక్తి జాగరణ జరిగిన వాళ్ళకి ఏమవుతుందంటే ప్రతి ప్రసవము అంటారు. ప్రసవం అంటే బయటికి రావడం, ప్రతి ప్రసవం అంటే రివర్స్ వెళ్ళడం అంట, అంటే అంతర్ప్రయాణం జరగడం మొదలవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కోపానికి శక్తి తోడై బయట కోపాన్ని ప్రదర్శించే బదులు శక్తి జాగరణ జరిగిన వాళ్ళకి ఆ కోపం మీద శక్తి ప్రసరితం అయ్యి కోపం తగ్గుతుంది. అలా సంస్కారాల మీద, గుణాల మీద, వాసనల మీద, కర్మల మీద ఆ శక్తి ప్రసరితం జరిగి గ్రాడ్యువల్గా సాధకుడు ఆ సాధన స్థితికి వెళ్ళగలుగుతాడు, నిర్వాణ స్టేట్కి వెళ్ళగలుగుతాడు. నెమ్మదిగా తమోరజ సత్వగుణాలు నిద్రాణ స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతాడు. అప్పుడు మోక్ష స్థితికి వెళ్ళగలుగుతాడు, పరమాత్మను చేరుకోగలుగుతాడు. మీరు 2 సార్లు నిద్రాణ స్థితి అని వాడారు. శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుందని, సత్వ రజో తమో ఆ 3 గుణాలు నిద్రాణ స్థితిలోకి వెళ్ళాలి. అదే ఇందాక చెప్పాను కదా, శక్తి పరాశక్తి ఇప్పుడు అన్నపూర్ణ అవతారంలో ఉందనుకోండి, ప్రేమతత్వంతో సౌమ్యంగా ఉంటుంది. అదే ఒక రాక్షసుని చంపాలనుకోండి, సౌమ్యంగా ఉంటే కుదరదు కదండి. అది ఆమె కాళిక అవతారం ఎత్తాల్సిందే. అదే విధంగా తీవ్రతరం అవి జాగ్రత్త రివర్స్ దాని మీద చేస్తుంది కాబట్టి. అంటే కాళిక అంటే ఏంటి అర్థం? చంపటం. అన్నపూర్ణ అంటే పెట్టడం. మన గుణాలతో ఆమె కలిపి ఉండడం వేరు. అలా కాకుండా ఆ గుణాలని చంపుతుంది ఆవిడ, ఆ పనిలో ఉంది. దాని కోసం జాగ్రత్తము. మీకు అర్థం? అందుకు శక్తి జాగృత అవ్వడం అంటే, అందుకు ప్రతి ప్రసవం అంటే నిద్రాణంగా ఉన్నప్పుడు సౌమ్యంగా అన్నపూర్ణలా ఉంటుంది. అదే శక్తి ఇక్కడ జాగృతం అయినప్పుడు రౌద్ర రూపం దాల్చి దాన్నే సంహరిస్తుంది. క్లియర్ అండి? క్లియర్ అండి. అమ్మ యాక్చువల్గా మీరు చాలా లెంతీ అవుతుంది. దాని గురించి కాదు, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంత నాలెడ్జ్, ఇంత మీరు శక్తిపాతం యోగానికి సంబంధించిన సిద్ధగురువు, నేను యాక్చువల్గా మీతో మాట్లాడుతూ లీనమైపోయి నాలెడ్జ్లో క్వశ్చన్స్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇవన్నీ నాకు తెలియని విషయాలు అని నేను మాట్లాడుతున్నప్పుడు అది బై మిస్టేక్గా ఓకే ఇలాంటి పదాలన్నీ వాడేశాను. గురువు దగ్గర ఉండాల్సిన పద్ధతి కాదు ఇది, నాకు తెలిసిన. అందరి ముందు అందరి తరపున నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను మీకు. చాలా చాలా తెలియని విషయాలన్నీ మాకు తెలియచెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. జై గురుదేవ్. జై గురుదేవ్.